మాటలు ఎంత అర్థం ఉంది దేవాన్ని కొందనాలు. మరి ముఖ్యంగా నేను మా సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరు ఆశీర్వదించాలని, గర్భిణీని మీరు ఆశీర్వదించాలని. మనేశ్వరమ్మ నేను చిన్న బిడ్డ నా ప్రభావ చిన్న వయసులో వివాహం చేసుకున్నారు బిడ్డలు. మరి నేను ఇది రెండో కాన్పు. నేను ప్రభా పోయిన నెలలోనే ప్రభా నరసమ్మ నేను అమ్మగారు గర్భంతో ఉన్నది. మరి నేను ప్రభా అక్కడ గర్భసంచి స్రావం చుట్టూ వాకున్నదని విన్నాం. ఆ బిడ్డకు నేను ఎక్కడున్నదో ఏ స్థలంలో ఉన్నదో అక్కడ మీ అగ్నితో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నేను మీ పరిశుద్ధ పొలములతో మమ్మల్ని ఏర్పడుతున్నావు. మీ రక్తం ఇచ్చి నీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్న త్యాగ నీకే దుఃఖం, నీకే వేదన, నీకే బాధలు. మేమెంత ప్రార్థించకపోయినా నీ సన్నిధి రాకపోయినా మమ్మల్ని కనికరించే దేవుడివే కానీ, కాపాడే దేవుడివే కానీ మమ్మల్ని విడిచిపెట్టే నాదుడు కాదు మెస్సయ్యా, నీ వందనాలు. ఈ దినమైన చెప్పబడిన వాక్యము వచ్చిన ప్రతి కుటుంబాన్ని, బలహీనంగా ఉన్నవారిని, ముఖ్యంగా నేను ప్రభా కుమారులు కావాలని ఎప్పుడైతే ఆశీర్వదనో వాళ్ళ గర్భఫలాన్ని అగ్నితో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు తెలుసును ఎవరికి కుమారులు ఉన్నారు, ఎవరికి కుమార్తెలు లేరు, ఎవరికి నేను కుమారులు ఉన్నారని అందరూ తెలుసు, లేరని తెలుసు, ఉన్నారని తెలుసు. ఆ విషయం మీకు తెలుసును. వారికి మీరు కుమారులు అనుగ్రహించాలని, వాళ్ళ గర్భస్రావం చుట్టూ పరిశుద్ధాత్మ కుమరించమని, మీ అగ్నితో అభిషేకించమని. బిడ్డలైన ప్రభావ జూన్ నెల స్టార్ట్ అయింది. కాలేజీలు స్కూళ్ళు తెరుస్తున్నారు. మరి స్కూల్కి వెళ్లే వారిని చదువులను మీరు ఆశీర్వదించండి. అన్ని ప్రభావ సర్టిఫికేట్లు కావాలి, స్కూల్ ఓపెనింగ్ చేయాలని, ఎంతమందికి డబ్బులు అవసరమో అన్నిటినీ మీరు కలుగు చేసే దేవుడు నీవేనని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీని బట్టి ప్రార్థన, వృద్ధాప్యం ఉన్న వారి కోసం ప్రార్థన. ముఖ్యంగా నేను రాష్ట్రం అంతా నేను ప్రభా చాలా అలజడున్నది. అందరిపైన శత్రుత్వం పైన, మంచి వారి పైన, చెడు వారి పైన, అందరిపైన నీ కన్నుంచమని, అందరినీ వాటి మళ్ళించుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.